శుభములు కలుగు నీకు. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, ప్రతిదీ సీమసై నీలో కసే దిశై అడుగేసై మిసైలునా. చూడు కమల, అరుంధతి రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి క్షణం బిజినెస్ బిజినెస్ అంటుంది తప్ప తనకి వేరే ఆలోచనే లేదు. ఎలా ఉంటుందండి జీవితంలో దెబ్బతిన్న పిల్ల? కనీసం ఈ వ్యాపకంలోనైనా పడి ఇలా సుఖంగా ఉంది. లేకపోతే చూసారుగా ఆంధ్రాలో ఎలా ఉండేదో. ఒక్కరోజు కూడా సరిగ్గా మనతో మాట్లాడిన పాపాన పోలేదు. उसके लिए ब्रेक even also I can accept. ఓకేనా? అలాగే మేడం. ప్లీజ్. ఓకే మేడం. అరుంధతి ఈ బిజినెస్లో పడిన తర్వాతైనా కొంచెం తేరుకుని నలుగురితో మాట్లాడుతుంది. కరెక్టేనమ్మా, కానీ అక్క సంతోషం తిరిగి ఎవరు తీసుకొస్తారు? అదే కదా మనందరి బాధ. ఆవిడలా నవ్వుతూ ఉంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. తనలా బాధపడుతూ ఉంటే తనని సంతోషపెట్టలేక మనం కూడా బాధపడుతున్నాం. ఇలా ఎంతకాలమో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. అమ్మా అమ్మా విన్నారా వాడేమని పిలిచాడో? వాటర్. అమ్మా అమ్మా నన్నేమని పిలిచావు నాన్న? అమ్మా అమ్మా మంచినీళ్ళిచ్చాడు, అమ్మ అని పిలుస్తున్నాడు. ఇది మళ్ళీ పిలు పిలు నాన్న. అమ్మా అమ్మా ఏమని పిలిచావు? మళ్ళీ పిలు. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని అమ్మని పిలిచావా నన్ను? మళ్ళీ మొదలవ్వని. చాలా రోజుల తర్వాత అరుంధతి ముఖంలో వెలుగు కనిపిస్తుంది. దానికి కారణం విక్కీనే. అరుంధతి ఏమైపోతుందో అనుకున్నాం, కానీ పసిబిడ్డ వల్ల అరుంధతి కళ్ళల్లో జీవం కనిపిస్తోంది. ఎంత బాగుందిరా నువ్వు పిలుస్తుంటే అమ్మా అని. ఇది గేమ్ ఆడదామా? రెడీ? వీణా, ఈ సంతోషాన్ని ఇలాగే ఉంచుదాం. నీ కొడుకు విక్కీ అరుంధతిని అమ్మా అని పిలిచాడని నువ్వేమీ అనుకోవద్దు. అదేంటి నాన్న, నా అక్క బాగుంటే అంతకంటే కావాల్సిందేముంది? విక్కీ నాకే కాదు, అక్కకు కూడా కొడుకే. మళ్ళీ ఆడదామా? మళ్ళీ ఆడదామా? మళ్ళీ ఆడతాందా?
నానా విక్కీ, నెక్స్ట్ బర్త్డేకి నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. నీకో గిఫ్ట్ కొనిస్తాను, సరేనా? నా మంచి విక్కీ. ఏంటక్క ఇద్దరిని నీ దగ్గరే ఉంచేసుకున్నావు? నాకొక్కరిని కూడా ఇవ్వవా? ఇవ్వను. వీళ్ళిద్దరూ ఎప్పటికీ అరుంధతి అమ్మ దగ్గరే ఉంటారు. అంతే కదా విక్కీ? ఇదిగో విక్కీ ఒప్పేసుకున్నాడు. వాడు ఒప్పుకున్నాడా లేదా మీరే ఒప్పించారా వదినా? వీణా జాగ్రత్త, మీ అక్క ప్రేమ చూస్తుంటే వాళ్ళనింకా నీ దగ్గర కూడా రానిచ్చేలా లేదు. ప్రేమ ఒకేలా ఉన్నప్పుడు నా పిల్లలు ఏ తల్లి దగ్గరుంటే ఏంటి రతన్? నా పిల్లలు అక్కని అమ్మ అంటుంటే వినడానికి ఎంత బాగుందో తెలుసా? అయినా నా పిల్లలు నా దగ్గర కంటే నా అక్క దగ్గర ఉంటేనే ఎక్కువ హ్యాపీగా ఉంటున్నారు. తన దగ్గర పెరగనివ్వు రతన్, తప్పేముంది? ఏంటి అక్క చెల్లెలు ఇద్దరు ఒకటైపోయారా? ఇప్పటి వరకు ఇద్దరి తల్లుల దగ్గర పిల్లలు పెరిగినట్టు చరిత్రలో లేదు. ఒకరికి దగ్గరైతే ఇంకొకరికి దూరం అవుతారంట, తెలుసా? వీణా, లే. ఏం కాదమ్మా.